కృష్ణ ముకుంద మురారి సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అని అనుకుంటున్నారా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించగలరు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి. ఆగండి ఏసీపీ సార్, ఇందాకడి నుంచి చూస్తున్నాను, తెగ హడావుడి చేస్తున్నారేంటి? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, అర్థమవట్లేదా? ఇదిగో ఈ పాపని పట్టుకోండి. ఏంటి నాకు అర్థమయ్యేది కృష్ణ? ఎన్నిసార్లు చెప్తున్నానో, ఎన్నిసార్లు అడుగుతున్నానో, అయినా కూడా మన శోభనం వాయిదా పడుతూనే వస్తుంది. అసలు ఈ జన్మకి అంత అదృష్టం ఉందో లేదో. హలో ఏసీపీ సార్, అలా మాట్లాడకండి. ఇంకొక 10 రోజులు వెయిట్ చేయండి. మన శోభనం ఖచ్చితంగా జరుగుతుంది ఏసీపీ సార్. ఇంకేమి ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళి పడుకోండి. ఈ బొమ్మని ఏం చేయమంటావు? మీరేగా బొమ్మివ్వు అన్నారు, అందుకే మీకు ఇచ్చాను, ఇటివ్వండి. రాక్షసి, ఏంటి ఏసీపీ సార్ ఏదో అన్నట్టున్నారు? నేను నిన్నేమి అనలేదురే కృష్ణ, వెళ్ళి హ్యాపీగా పడుకోపో. ఓకే ఏసీపీ సార్, మీరు కూడా హ్యాపీగా పడుకోండి అని కృష్ణ వెళ్ళిపోతుంది. ఇంతలో ముకుంద మురారితో అనుకోకుండా దిగిన ఫొటోస్ని చూసుకుంటూ తెగ ఆనందపడుతూ ఉంటుంది. మురారి, నువ్వంటే నాకు ఇష్టం, ఈ విషయం ఆదర్శ్కి ఎలా చెప్పాలి అనడంతో ఆదర్శ్ వచ్చి ఒక్కసారి ముకుంద అని పిలుస్తాడు. ముకుంద షాక్ అయినట్టుగా ఆదర్శ్ని చూస్తుంది. గబగబా ఫొటోస్ తీసి సూట్ కేసులో పెట్టేస్తుంది. ఏంటి ముకుంద అంతలా ఆలోచిస్తున్నావు? సర్దుకోవాల్సినవి మొత్తం సర్దుకున్నావు కదా, అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నావు కదా? ఏం లేదు ముకుంద, బాత్రూంలో నువ్వు ఈ క్లిప్ మర్చిపోయావు, అందుకే తీసుకువచ్చాను. సరేలే, నువ్వన్నీ సర్దేసుకున్నావు కదా, ఇంకేదన్నా పని ఉంటే చూసుకో, నేను ఈ బాక్స్లో క్లిప్ని పెట్టేస్తానులే అని ఆదర్శ్ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ముకుంద షాక్ అయి కొద్దిగంతా భయపడుతూ వద్దొద్దు ఆగండి అని జిప్ వేసేస్తుంది. ఏంటి ముకుంద అంతలా టెన్షన్ పడుతున్నావు? వద్దు అని మామూలుగా కూడా చెప్పొచ్చు, కానీ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదే. ఏం లేదు, దాని నిండా వాటర్ పడింది కదా, అందులో ఎప్పుడో ఆ క్లిప్ని వాష్రూమ్లో వదిలేశాను. పెట్టుకుంటే కొంచెమంత తలకాయ నొప్పి కూడా వస్తుంది, అందుకే ఆ క్లిప్ కావాలని తీసుకురాలేదు, అందుకే బాత్రూంలో పెట్టేశాను. వాటర్ ఉంది, బట్టల్లో పెడితే స్మెల్ కూడా వస్తుంది. మరి ఆ విషయం ఇంత ఆతృత పడుతూ, ఇంత కంగారు పడుతూ ఎందుకు చెప్తున్నావు ముకుంద? ఆ విషయాన్ని మామూలుగా కూడా చెప్పొచ్చు కదా. ముకుంద, ఒకటి అడుగుతున్నాను, సరిగ్గా చెప్పు. నీకు బయటకు వెళ్ళడం ఇష్టమే కదా? మనస్ఫూర్తిగా నాతో నువ్వు బయటికి వస్తున్నావు కదా? ఏంటి ఆదర్శ్ అలా మాట్లాడతారు? నేనే కదా బయటికి వెళ్దాము అన్న ప్రపోజల్ పెట్టింది, మరి మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు పూర్తిగా ఇష్టం. మీరు ఏదేదో ఆలోచించుకొని మళ్ళీ మీ మైండ్ సెట్ పాడు చేసుకోవద్దు. కృష్ణ అరుస్తుంది, త్వరగా వెళ్ళి రెడీ ఇవ్వండి ప్లీజ్ అని ఆదర్శ్తో అంటుంది. ఓకే ముకుంద, 2 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను అని ఆదర్శ్ వెళ్ళటంతో ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య, గండం గట్టెక్కింది. ఎలాగైనా సరే ఇక మురారి విషయాన్ని ఆదర్శ్తో చెప్పేయాలి అని ముకుంద అనుకుంటుంది. ఇంతలో లగేజ్ సర్దుకొని కృష్ణ మరియు మురారి ఇద్దరు కూడా మెట్టలు దిగుతూ వస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అమ్మయ్య అందరూ రెడీ అయ్యారు కదా అని అనడంతో నందు కూడా వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే కృష్ణ తెలీదు అని సమాధానమిస్తుంది. తెలియకపోవటం ఏంటి అనటంతో ముకుంద వస్తుంది. ఏంటి విషయం అని అడగటంతో నందు ఏమో కృష్ణని ట్రిప్ ఎక్కడికి అని అడిగితే తెలీదు అని సమాధానం ఇస్తుంది. మీకైనా తెలుసా ఎక్కడికి వెళ్తున్నారో అని? అదేంటి నందు అలా అంటున్నావు? సిటీ అవుట్స్కట్స్లో మంచి రిసార్ట్స్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము, సో అక్కడికే వెళ్ళేది అని అనడంతో మధుకర్ కలగజేసుకొని ఓ ముకుందా, సూపర్గా ప్లాన్ చేశావు, మరి రూమ్స్ బుక్ చేశారా అని అడిగితే ఆదర్శ్ చెప్పింది కదా ఒకసారి అక్కడికి వెళ్తున్నామని, తను చూసుకుంటుందిలే. అది కాదులే ఆదర్శ్, అందరూ ఇంత హడావుడిగా బయలుదేరుతున్నారు, రూమ్ కూడా బుక్ చేసుకోకుండా బయలుదేరుతున్నారు కదా, అందుకే ఎలా వెళ్తారు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనే ప్రశ్నలు అడుగుతున్నాను అంతే అని మధుకర్ అంటూ ఉంటాడు. అయినా ముకుందాకి అన్నీ తెలుసు కదా,
తనే కదా అన్నీ సెట్ చేసింది, ఇంకేముంది తీసుకువెళ్తుందిలే మిమ్మల్ని అందరినీ బాగానే అని అంటూ ఉంటాడు. ఒరేయ్ మధు, నువ్వు ఆగు, ఇక మేం బయలుదేరుతాం అని మురారి అంటూ ఉంటాడు. రేవతి కలగజేసుకొని, జాగ్రత్త నాన్న, నైట్ టైమ్స్ మీరు బయట తిరగొద్దు, ఎందుకంటే రాత్రులు అసలే చలిగా ఉంటుంది అనటంతో నందు కలగజేసుకొని, నువ్వు ఆగు పెద్దమ్మ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళొద్దో తెలియకపోవటానికి? సరే నేను కూడా ఇంటికి బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని రేవతితో చెప్తుంది. అప్పుడు కృష్ణ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావు నందు, ఎందుకు లగేజ్ సర్దుకున్నావు అని అడిగితే, నందు నా భర్త దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ చెప్పింది కదా ఎక్కువ కాలం ఇక్కడే ఉండకూడదు, నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అని, అందుకే వెళ్ళిపోతున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావు నందు, ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోవాలి అని. పద పద నువ్వు బయలుదేరిపో, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎన్నాళ్ళు పుట్టింటిని పట్టుకొని ఎలాడుతూ ఉంటావు? ఒరేయ్ నువ్వు నోరుముయ్, ముందు నీ భార్య ఇంటికి పోయింది కదా, తనని తెచ్చుకో చూద్దాం అని చెప్పటంతో అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. సరే సరే ఇక పదండి, లేట్ అవుతుంది అని చెప్పి అందరూ బయలుదేరితే మధుకర్ వెళ్తూ ఉంటాడు. రేవతి మధుకర్ని ఆపి, ఒరేయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నేనెక్కడికి వెళ్తాను అనడంతో మధుకర్ వాళ్ళ నాన్న ఇంకెక్కడికి బార్కి అంటాడు. నువ్వుండంగా నాకు అంత అదృష్టం కూడా ఉందా? సరేలే నోరు మూసుకొని తీసుకెళ్ళి నందుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయి అని చెప్పటంతో సరేనని మధుకర్ తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతలోపల అందరూ కలిసి ట్రిప్కి బయలుదేరుతూ కారు ఎక్కుతారు. ఇంతలో ముకుంద, మురారిని నేను ఇష్టపడుతున్నాను, నా మనసులో ఉంది మురారియే, నువ్వు లెవ్వు అని ఆదర్శ్కి చెప్పాలి. ఒకసారి ఇలాగే చెప్పటంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మారిపోయాను, నీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాను అని ఆదర్శ్తో చెప్పి ఒప్పించాను. ఇప్పుడు మళ్ళీ అది అబద్ధమని తెలిస్తే ఆదర్శ్ ఎలా ఫీల్ అవుతాడో, ఎలా ఫీల్ అయినా ఆదర్శ్కి నేను ఈ విషయం చెప్పాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది ముకుంద. ఇంతలోపల ఆదర్శ్ చెయ్య ముకుందాకి తగలటంతో అసలు తిను చెయ్య తగిలితేనే నేను తట్టుకోలేకపోతున్నాను అనుకున్న ముకుంద, మురారి, కృష్ణ ఒకసారి కార్ పక్కన ఆపండి అని అంటుంది. ఎందుకు అని కృష్ణ అడుగుతూ ఉంటే, ఆపమన్నాను కదా, ఒకసారి పక్కన కార్ తీసి ఆపండి కృష్ణ ప్లీజ్ అని చెప్పటంతో మురారి ఇంకా కృష్ణ ఇద్దరు కూడా కార్ పక్కన ఆపుతారు. ఆదర్శ్, ఏమైంది ముకుంద, ఎందుకు సడన్గా కార్ ఆపమంటున్నావు? నేను చెప్పాను కదా ఆపండి, అందరూ కార్ దిగండి, మీతో కొద్దిసేపు మాట్లాడాలి అని కార్ దిగుతుంది. ఏంటి మురారి, కృష్ణ మీ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు మీరేనా ఎప్పుడు ఫ్రంట్ కూర్చునేది అని అంటూ ఉంటే కృష్ణ ఆనందపడి, అవును కదా, మీరు కూడా ముందు కూర్చోవాలి కదా. నిజమే కదా ఏసీపీ సార్, నిన్న గుడికి వెళ్ళినప్పుడు మనమే కూర్చున్నాం, మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు మనమే కూర్చున్నాం, మరి ఎందుకు వాళ్ళని ముందు కూర్చొనివ్వకూడదు? ఎందుకు కూర్చొనివ్వకూడదు కృష్ణ? కూర్చొనివ్వచ్చు సూపర్గా. అదేంటి, ఎక్కడ కూర్చుంటే ఏమైంది? బ్యాగ్ కూడా కంఫర్ట్గానే ఉంది కదా ముకుంద. ఏంటి ఆదర్శ్ అలా మాట్లాడతావు? ముకుంద చెప్తుంది కదా, అయినా భార్య ఎప్పుడైనా ఒకటే అనుకుంటుంది, భర్తతో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని, భర్త డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫీలు దిగాలని. ఏమి ఏసీపీ సార్ ఏమంటారు? నువ్వేం చెప్తే అదే కృష్ణ, పర్టికులర్గా నేననేది ఏముంది? ఏంటి ఏసీపీ సార్ ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకే తెలీదు, చెప్పాలి కదా. ఏంటి ఆదర్శ్ నుంచొని ఇంకా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నావు? ముకుంద చెప్తుంది కదా, పద వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చో, నీ పక్కన ముకుంద కూడా కూర్చుంటుంది. ఏంటి ఏసీపీ సార్, పదండి మనం కూడా వెళ్ళి వెనకమాల సీట్లో కూర్చుందాం. ఏంటి కృష్ణ సడన్గా వెనకమాల సీట్ అన్నావు? నాకు తెలుసులే నువ్వు వెనకమాల ఎందుకు నన్ను కూర్చోమన్నావు. అబ్బో ఈ వేషాలకేమీ తక్కువ లేదు, మీరు అనుకునేదేం కాదులే అక్కడ, నాకు తెలుసులే కృష్ణ అంటూ ఉంటాడు మురారి. ఇక ముకుంద, అమ్మయ్య సెట్ అయిపోయాను, ఇక మిర్రర్ సెట్ చేసుకుంటే మురారిని మిర్రర్లో నుంచి చూస్తూ హ్యాపీగా కూర్చోవచ్చు అని ముకుంద మురారి కనిపించేటట్టుగా మిర్రర్ని సెట్ చేస్తుంది. ఇక ఒకసారి మురారి నాటకం వేస్తూ ఉంటాడు, తలకాయ నొప్పొచ్చినట్టుగా. ఇక కృష్ణ చెయ్యి పట్టుకొని ఆటాడుతూ ఉంటాడు. కృష్ణ, ఏమైంది ఏసీపీ సార్, ఇలా చేస్తున్నారేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కానీ ఇదంతా ముకుంద చూస్తుంది. ఏంటి నేను ఫీల్ అవుతున్నానా? జలస్గా అవ్వకూడదు అని అనుకుంటుంది. కానీ కృష్ణని మాత్రం మురారి ఆట పట్టిస్తూ ఉంటాడు. ఏంటో ఇంత సడన్గా ఇంత తలకాయ నొప్పి వస్తుంది కృష్ణ, తట్టుకోలేకపోతున్నాను, ఇదిగో ఇక్కడ వస్తుంది అని చూపిస్తూ ఉంటే, ఏంట్రా ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదా, ఇందాకటి వరకు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను కదా అందుకని అనుకుంటా, ఇప్పుడు వచ్చి డ్రైవ్ చేస్తావా అని అడుగుతూ ఉంటాడు మురారి ఆదర్శ్.
మురారిని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు. వద్దులే వద్దు, నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనక మళ్ళా రెస్ట్ తీసుకుంటాను అని కృష్ణ ఒళ్ళో పడుకొని, కృష్ణ ఇదిగో తలకాయని ఒత్తుతూ ఉండు, అప్పుడు నాకున్న తలకాయ నొప్పంతా కూడా పోతుంది. వామ్మో ఈ ఎగస్ట్రాలు చూడలేకపోతున్నాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. కృష్ణ నొక్కుతూ ఉంటుంది. కృష్ణ ఎంతసేపని నువ్వు నొక్కుతావు, ఏదన్నా బాంబ్ రాసి నొక్కితే చాలా బాగుంటుంది. బాంబ్తో పని లేదులే, ఎందుకులే అంటే నా తలకాయ నొప్పి అబద్ధం అంటావా ఆదర్శ్ నువ్వు? నేనేదో కృష్ణ ఒళ్ళో పడుకొని తలకాయ నొక్కించుకోవాలి అని ప్లాన్ చేసి కావాలనే తలనొప్పి అనే నాటకం ఆడుతున్నానని కదా నీ ఉద్దేశం? చచా, అలా నేనేం అనలేదు. కృష్ణ చేత్తోనే పాంప్ చేసి రుద్దితే సూపర్గా తగ్గుతుంది అనుకున్నాను. కృష్ణ, ఇక నువ్వు ఇది ఫిక్స్ అయిపో. మనం ఎక్కడన్నా మెడికల్ షాప్ దగ్గర ఆగి ఏదైనా బాంబు తీసుకొని తలకాయకు రుద్దుదాంలే. అవసరం లేదు ఆదర్శ్, అవసరం లేదు అంటావేంటి కృష్ణ? అంతలా మురారి బాధపడుతుంటేను తప్పకుండా వచ్చే మెడికల్ షాప్ దగ్గర బాంబు తీసుకొని బాగా ఎక్కువ బాంబు మురారి తలకి పట్టించావంటే దెబ్బకి ఇప్పుడున్న తలకాయ నొప్పి పోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా సరదాగా ఉండటం ఆదర్శ్ మరియు ముకుంద చూసి, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి బ్రో అని ఆదర్శ్ మురారితో అంటూ ఉంటాడు. ఇక కృష్ణ వెళ్ళి మెడికల్ షాప్లో ఒక బాంబ్ తెస్తుంది. కృష్ణ, బాంబ్ తెచ్చావు కదా, ఇప్పుడు బాంబ్తో మర్దనా చెయ్యి అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఓకే అని కృష్ణ అంటుంది. ఎక్కువ రాయి, అప్పుడు తొందరగా తలకాయ నొప్పి తగ్గిపోతుంది. వామ్మో, లేని తలకాయ నొప్పి చెప్పాను, ఇప్పుడు ఈ బాంబ్ రాస్తే నా కళ్ళు మండుతాయేమో అని అనుకుంటూ ఉంటాడు మురారి. ఎక్కువ రాయి కృష్ణ, ఎక్కువ రాయి, దెబ్బకి తలకాయ నొప్పి పరిగెత్తాలి అని ముకుంద కూడా చెప్తూ ఉంటుంది. ముకుంద, ఆదర్శ్ మరియు కృష్ణ మాట్లాడుకుంటూ ఇక చక్కగా వాళ్ళకి మురారికి ఎక్కువ క్రీమ్ తీసి మర్దన చేస్తూ ఉంటుంది కృష్ణ. మురారి మాత్రం కళ్ళల్లో పవర్ వెళ్ళి మంట పుట్టి, ఓకే నాకు తగ్గిపోయింది, మై ఐస్ ఈజ్ గాన్ అని అంటాడు. చిచి, కాదు నా తలకాయ నొప్పి కళ్ళు కాదు, నా తలకాయ నొప్పి పోయింది అని చెప్తాడు. ఇక కృష్ణ, ముకుంద మరియు ఆదర్శ్ నవ్వుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న రిసార్ట్లో దిగుతారు. ఎవరికి వాళ్ళు రూమ్ తీసుకొని సపరేట్గా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కృష్ణ, మురారి ఇద్దరు కూడా చాలా ఆనందంగా పాటలు పాడుకుంటూ తన టైంని గడపడానికి చూస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బై.